కేటీఆర్ అనేటోడు ఎన్నో కాలు జారిందట, కాలు పెరిగిందట, 3 వారాలు డాక్టర్ అట రెస్ట్ ఇమ్మన్నాడట. ఏం సినిమాలు చూడాలి అని చెప్తున్నాడు వీని అడ్మినిస్ట్రేషన్ కాదు. ఏం సినిమాలు చూడాలి చెప్పురా, బాలీవుడ్ వాళ్ళ సినిమా పేరు చెప్పు. తెలుసు కదా మీకు అందరికి? తెలియదా? తెలుసు కదా? చెప్పురా, పెట్టుర్రి. ఏం సినిమా చూడాలంట. తెలంగాణలో మొత్తం తుఫాన్ వచ్చి కొట్టుకపోతా ఉన్నదిరా భయ్. అంటే పంటలు మునిగిపోయినాయి, రోడ్లు కొట్టుకపోయినాయి, బ్రిడ్జులు కూలిపోయినాయి, ఇల్లు ఊరుస్తున్నాయి. తినట సినిమాలు చూస్తారట. ఇటువంటి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబము, మళ్ళీ ఆయనకి మంత్రి పదవి, బిడ్డకి ఎమ్మెల్సీ పదవి, ఏదో చెల్లని రూపాయి అన్నాడు. ఏం చెల్లని రూపాయి? ఎవరిది? అలా మీ అయ్యా, మీ ముఖ్యమంత్రి మీ బాబు బిడ్డ చెల్లెలు నేనేం చేయమంటావు? మళ్ళీ ఆమెకి ఏంటికి ఇచ్చాడు ఎమ్మెల్సీ పదవి అన్నాడు. ఎమ్మెల్సీ పదవి ఏంటికి ఇచ్చాడు? చెల్లెలు రూపాయి. బిడ్డ పసుపు రైతులు వాళ్ళు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు పోయినసారి 94,000. ఈసారి బీజేపీకి ఎత్తారు. ఆ లోటు పోయినసారి బీజేపీకి వేసిన పడితే సిగ్గు లేకుండా 2 లక్షలతో ఓడిపో. ఇప్పుడు 1 లక్షతో ఓడిపోయి. ఈయన రామన్న మాకు పనిమంతులం, మేము మాకు పని చేసుడు వస్తుంది. అర్థమైందా? మాకు కాదు నువ్వు చెప్పేది, నీ ముఖ్యమంత్రికి చెప్పిపోయి ఏమేం వాగ్దానాలు చేసిండు. మా దగ్గర చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తాడు 100 రోజులల్లా. కాలే అని ఆలే 100 రోజులు. ఇంకా ఎన్ని వాగ్దానాలు చేసి మర్చిపోతాం మనం. వాగ్దానం అడిగానం. బయటికి వెళ్తే వాగ్దానం, బయటికి వెళ్తే వాగ్దానం. 2,000 రూపాయలు ఇస్తారు పాప మహిళలకి. ఆ 2,000నే ఇల్లు కిరాయి కట్టుకోవాలి. ఆ 2,000నే పురాణాలకు కానీ ఎవరికైనా బీమారైతే ఇలాజ్ చేయించుకోవాలి. ఆ 2,000నే చదివించుకోవాలి. ఆ 2,000నే కొనుక్కొని తినాలి. మేము ఇవన్నీ ఏమిచ్చిండ్రు పాత వాళ్ళంతా? అరపెంటే అగ్గిపెంటే అంతా ఇల్లు కట్టించిండ్రు. మేము వచ్చినాక కట్టిస్తాం. 2014 కేసీఆర్ ముచ్చట. మేము వచ్చినాక కట్టిస్తాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు, వాకిలు ఉండాలి, మన ప్లాట్ మనకు ఉండాలి, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి. అల్లుడు వస్తే ఒక అర్ర ఆయనకి ఇస్తాం, ఒక అర్రలో మనం ఉందాం. బయట గొర్రెలు కట్టేస్తాం, బయట బర్రెలు కట్టేస్తాం, బయట కేటీఆర్ కవితలను కట్టిస్తాం. ఇక అర్రలు కూడా ఎంత పెద్దగా ఉండాలంటే కాళ్ళు దాపితేనట గోడలు దాకద్ద. అట్లున్నదా అన్న పరిస్థితి? ఉన్నదా అట్లా? అరే సిగ్గులోనాడా, నరేంద్ర మోడీ ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తే పోడు భూములకి వెళ్ళి ఆదివాసీ బిడ్డని చీరలు గుంజుకుంటా బయటికి నూపుతున్నాం. మేము ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తే పోడు భూములకి వెళ్ళి ఆదివాసీ బిడ్డల్ని చీరలు గుంజుకుంటా బయటికి ఎక్కుతున్నావు. అది నీ రాజ్యం. దిక్కుమాలనోడా నువ్వు మాట్లాడతావా మోడీ గురించి? ఇలా అదే వీకెండ్, ఢిల్లీ వీకెండ్ తిరుగురా పోయి గదే గాలి మోటార్ ఎక్కి తెలంగాణలో తిరిగి ఎట్లా కాపాడుతావు? జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులకి పంట నష్టం ఎట్టిస్తావు, రోడ్లు ఎట్లా కట్టిస్తావు, కూలిన బ్రిడ్జిలు ఎట్లా కట్టిస్తావు? అది చెప్పురా అంటే మమతా బెనర్జీ ఫోన్ చేస్తే ఎత్తుతలేదట ఫోను. ఈ దిక్కుమాల కథ తెలుసా? ఆమె కూడా ఎత్తుతలేదు. వాళ్ళు కూడా ఎత్తుతలేరట ఫోన్లు, వేరే పార్టీ వాళ్ళు. అయితే గాలి మోటార్ ఎక్కి పీకిండు. అడిగి పోయి నిన్నటి దాకా ఏ ఆదివాసీ బిడ్డకైతే వ్యతిరేకంగా ఓటేసుకున్నాడో రాష్ట్రపతి ఎన్నికలలో ఆ ఆదివాసీ బిడ్డని పోయి అపాయింట్మెంట్ అడిగాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.